వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే మన ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే అని చెప్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మిల్లెట్స్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే మిల్లెట్స్ అనేవి అసలు ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఏ విధంగా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఆరోగ్య లాభాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రగతి సుధామ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీబీకే రావు గారు. డాక్టర్ గారు నమస్తే. మిల్లెట్స్ గురించి మీరు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. సో ప్రగతిలో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. సో అమృతాహారం ఇలాగా దాంట్లో అన్ని మిల్లెట్స్తో చేసిన ఆహార పదార్థాలే ఉంటాయి. అసలు మిల్లెట్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఆహారంలో ఎందుకు భాగం చేసుకోవాలి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మిల్లెట్స్ అనేది పూర్వకాలం నుంచి వాడుకలో ఉన్నవి. ఈ మధ్యలోనే ఈ కెనాల్స్, ఈ సాగర్ డ్యామ్ అని ఇవన్నీ వచ్చినాక వాటర్తో వరి పెరిగింది. అంత బీడు భూముల్లో పెరిగేవి చిన్న వర్షపాతం, ఈవెన్ 500 mm రెయిన్ఫాల్ కూడా ఇవి అద్భుతంగా మనకి మిల్లెట్స్ ఉండేవి. ఈ మిల్లెట్స్ తినే శక్తివంతులుగా ఉండేవాడు. వర్షాధార పంటలు ఇవి, వర్షాధార పంటలే మిల్లెట్స్. దీనికి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే పీచు పదార్థం బాగా ఉంటుంది. ఈ గ్లూకోజ్ అనేది మనకి ఎంత కావాలనేది 6 యూనిట్స్ ఉంటే దీంట్లో కరెక్ట్గా 6 యూనిట్సే ఉంటుంది. అదే మీరు రైస్లో 9 యూనిట్స్ ఉంటుంది. 3 times తీసుకుంటే 3 times 27 యూనిట్స్. మనకు కావాల్సింది ఓన్లీ 6. అందువలన ఒబేసిటీ రావడానికి, ఒబేసిటీతో అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం, ఈవెన్ భార్యాభర్తల మధ్య ఆ శృంగారత్వం కూడా పోతుంది. ఆరోగ్యవంతంగా ఎప్పుడు ఉంటారంటే మనిషి సప్తధాతువులు పుష్టిగా ఉంటాయి. సప్తధాతువుల్ని పుష్టిగా చేయగలిగేది ఒక ఈ సిరిధాన్యాలు. దీంట్లో పీచు పదార్థమే కాకుండా ఐరన్ కాంటెంట్, మనకి ఏదైతే పోషక పదార్థాలు కావాలో ఇవన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి స్లోగా మనకి రిలీజ్ అవుతుంది. ఏది ఈ గ్లూకోజ్ ఒకేసారి డంప్ చేయి. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిల్లెట్స్ తినాలని చెప్తారు. వాళ్ళు మిల్లెట్స్ తినటంతో 1-2 years చేస్తే అన్ని సమస్యలు పోతాయి. డయాబెటీస్ అనే కాకుండా ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. అందువల్ల మనం వీటిలో 5 రకాల సిరిధాన్యాలు అంటాం. 5 types. ఈ 5 typesలో మీకు ఓదలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, కొర్రలు, ఈ 5 ఇంకా అనేక రకాల మిల్లెట్స్ ఉన్నాయి. కానీ ఈ 5 మనం కాదర్వల్లి గారు అని డాక్టర్ కాదర్వల్లి గారు ఈ అన్నింటినీ స్టడీ చేసి ఒక 5-6 సంవత్సరాలు వీటిలో ఒక 5 ఈ సిరిధాన్యాలు తప్పకుండా మనం రైసు బదులు, వీటి బదులు, వీటంటే గోధుమల బదులు వీటిని తీసుకోవడం వలన మీ ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి అనేది వారు తీసుకొచ్చినాక ఇది అందరిలోకి ఇప్పుడు ప్రచారం బాగా జరుగుతుంది. అందువల్ల వీటిని దేనికి దానికే వండుకోవాలి, కానీ ఇవన్నీ 5 కలిపి మనం పిండి చేసుకుని తీసుకోవటం, 2 కలిపి తీసుకోవటం, ఏది తీసుకున్నా మార్నింగ్ ఇడ్లీ కానీ, చపాతీ కానీ, ఉప్మా కానీ, దోశ కానీ, మీరు అన్నంగా కానీ ఏది తీసుకున్నా ఒకే రకం 1 రోజు 2 రోజులు తీసుకుని మళ్ళా వేరే దాంట్లోకి వెళ్ళాలి. అంతేగాని మనం 5 కలిపేసి కొంతమంది పిండి చేసి ఏదో కలిపి ఈ మధ్య మల్టీ మిల్లెట్ అనే అసలు మంచిదే కాదు. దేనికి దానికే మీరు 1 రోజు విడిచి 1 రోజు మార్చండి, అయితే 2 రోజులుగా తీసుకోండి, 3 రోజులుగా మార్చుకుంటూ చేస్తేనే దీని ఫలితం బాగా ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో మొదటిసారిగా ఒక మిల్లెట్ అది ఎలా ఉంటుంది స్ట్రక్చర్, అంటే ఊదల గురించి అది ఎలా ఉంటుంది, అసలు దీన్ని ఏ విధంగా వండుకోవాలి, దీన్ని తీసుకుంటే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి? ఇది ఊదలు చూడటానికి ఇలా ఉంటాయి. బార్నియార్డ్ మిల్లెట్, దీని యొక్క ఉపయోగాలు ఇంత అంతా కాదు. దీంట్లో ఫైబర్ కాంటెంట్ దాన్ని బట్టే మీకు ఎక్కువగా ఊదలు అనేది మూత్రపిండాలకి బాగా మనకి కాలేయం, ఏదైతే కిడ్నీస్, లివర్ వీటికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఎప్పుడైతే కిడ్నీస్ పనిచేయట్లేదో అప్పుడు
అయిపోయింది, అనారోగ్యం స్టార్ట్ అయింది. కిడ్నీస్, లివరు, ఈ లివరు కొద్దిగా ఉన్నా కూడా తిరిగి మళ్ళా పూర్తిగా లివర్ బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ మిల్లెట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈ మిల్లెట్స్తో పూర్తిగా అందులో ఊదలు అనేది ఈ లివర్ కిడ్నీకి బాగా ఉపయోగపడుతుంది. ఊదలతోని మనం రైస్ చేసుకుని తీసుకుంటాం. ఊదలు వీటిని మనం ఒక పొద్దున్నే తినాలంటే రాత్రి నానబెట్టుకోవాలి. పొద్దున్నే నానబెట్టింది రాత్రి అంటే 12 hours, 7-8 hours సరిపోతుంది. మనం 7-8 hours దాని బదులు మనం నైట్ దాన్ని నానబెట్టినా పొద్దున్నే వండుకోవచ్చు, పొద్దున్నే నానబెట్టేసి రాత్రి వండుకోవచ్చు. ఆ విధంగా వీటితో మీరు అన్ని రకాలు మనం ఏదైతే రైస్తో తీసుకుంటున్నామో వంట చేసుకుంటున్నామో ఆ విధంగా చేసుకోవచ్చు. అట్లాగే దీంట్లో అంబలి అనేది అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతం అంటే అది అలవాటైందంటే అంబలి ఇంకా రెండోది ఏం తీసుకోవాలి. మీరైతే చాలా చక్కగా చెప్పారు. లాస్ట్ టైం నాకు ఒక అంబలి తీసుకోవాలి, అది కూడా మార్నింగ్ ఎండలో కూర్చొని తీసుకోవాలి. అప్పుడు మనకి డి విటమిన్ వస్తుంది, ఈ అంబలి వల్ల ప్రోబయోటిక్స్ వస్తాయి. దాంట్లో లెమన్ తీసుకుంటే కనుక దాంట్లో మీకు కావాల్సిన లెమన్ పికిల్, చాలా చక్కగా చెప్పారు. మ్యాంగో పికిల్, ఆ టేస్టే వేరు. ఆ టేస్ట్ ఒకసారి అలవాటైతే అది లేకుండా మీరు అసలు ఉండరు. నీకు 3 పూట్ల అదే అంబలి తీసుకోవాలనిపిస్తుంది. ఆ విధంగా మీరు ఆరోగ్యానికి సిరిధాన్యాలని మనం ఏ విధంగా రోజువారీ వాడుకుంటామో దానికి తగ్గట్టుగానే మనం వ్యాయామం కూడా ఉండాలి. ఇవి వ్యాయామం లేకపోతే బాడీలో అన్ని నర్వ్ సిస్టమ్ దగ్గర నుంచి బ్రెయిన్ దగ్గర నుంచి సప్తధాతువులు పుష్టిగా రావు. సిరిధాన్యాలు తీసుకోవాలి, దాంతో పాటుగా వ్యాయామం చేయాలి. దాంతో నీరు ఎంత తీసుకోగలిగితే ఎంత మంచిది. మినిమం 1.2 లీటర్ మాత్రం రోజుకి తీసుకోవాలి. ఇంకెక్కువ తీసుకున్నారనుకో 4-5 లీటర్లు ఇంకా మంచిది. మనం ఏ విధంగా స్నానం చేస్తే బాడీ చక్కగా ప్రశాంతంగా మనకి శుభ్రపడుతుందో మన బాడీలో ఉన్న లోపల ఉన్న అంగాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలంటే వాటర్ చాలా ఇంపార్టెంట్. ఈ ఊదలు కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అంటే లివర్ సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ఈ డయాబెటీస్ ఉన్నట్లే కదా. లివర్కి ప్రాబ్లం వచ్చిందంటే అన్ని రకాల ప్రాబ్లం, కళ్ళగలుకులు, కామెర్లు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ పోగొట్టాలంటే వెంటనే ఈ వీటికి ఊదలు అనేది మనం ఈ ఊదలు అనేవి ఇవి కూడా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అలా ఉంటాయా? వీటిని మనం జనరల్గా ఇవన్నీ ఊదలు మెట్ట పొలాల్లో ఎక్కడైతే వర్షాధారంతో పండిస్తారో అక్కడే ఉంటాయి. వర్షాధారంతో పండించే చోట ఇవి ఉండవు. ఏది ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ పెస్టిసైడ్స్ వాడరు. అందువల్ల మనం మరీ మూసీ రివర్లో పండిస్తే తప్ప బయట ఎక్కడైనా మనం సాధారణంగా ఇవి కొంతకాలానికి భూమిని కూడా శుద్ధి చేస్తుంది, సాయిల్ని కూడా మార్చేస్తుంది, దాంట్లో ఉన్న విష కూడా తీసేస్తుంది. ఇవి ఓదులు బార్నియార్డు అనే దానికి ఎంత అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయంటే బలహీనత, అందరికీ నాకు రక్త బలహీనత అని, లేకపోతే నాకు మైండ్ సరిగా లేదు, నాకు టైర్సమ్గా ఉన్నాను, కళ్ళు ఇదిగా ఉండయి, ఇవన్నీ కూడా పూర్తిగా నివారించగలిగేది ఇది. ఊదల గురించి మనం చెప్పుకున్న అట్లాగే సామలు, అరికెలు,